ఎవడో ఇంగ్లీషుడు మాట్లాడినట్టు మాట్లాడడం కదా. మన ఆంధ్రలో అమరావతి అంటే ఆ అంటే అమ్మ, మా అంటే మనందరిది, ఓకే. టీ అంటే తీయలేని విడలేని బంధం. అది అమరావతి అంటే ఏంటి అనుకుంటున్నారు అసలు? అమరావతి బాగుంటుంది. ఉమ్, అమరావతి మంచిది కూడా. ఉమ్, ఉమ్, అతను ప్రస్తుతం మెంటల్ కండిషన్ ఎలా ఉంది, ఉమ్. వీలైతే అతన్ని వైజాగ్లో ఏమన్నా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరో కే ట్యాక్స్లు ఇచ్చే పని లేదు. తాజాగా ప్రెస్ మీట్ లో జగన్ వ్యాఖ్యలు చేశారు కదండి రాజధాని కోసం. మావిగన్ అదే యాక్చువల్లీ అమరావతి కదా, మావిగన్ అని పేరు పెడితే బాగుంటుందని వ్యాఖ్యలు చేశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పని ఏముందండి, మామూలుగా అమరావతి పేరు అంటే బాగుంటుంది. బాగుంటుంది అంటారా? మీ 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 అభిప్రాయం మా చెప్పాను, థ్యాంక్ యూ. అమరావతి అయితే బాగుంటుంది. అంతకుముందు పెరుగుతులో అమరావతిని పెట్టారు. అమరావతి మానేసి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏమీ లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఓ రాజధాని అన్నారు కాబట్టి అది మంచిది. ఇప్పుడు జగన్ మావిగన్ అనే పేరు పెడితే బాగుంటుంది అని, దానిపై మీకు ఏమైనా వ్యతిరేకత ఉందా? అమరావతి అయితే బాగుంటుంది. అమరావతి అయితే బాగుంటుంది. బాగుంటుంది. ప్రెస్ మీట్ లో జగన్ వ్యాఖ్యలు చేశారు. చేశారు. అదే రాజధానికి మావిగన్ అని పేరు పెడితే అది బాగుంటుంది. తప్పు, అది తప్పు. మావిగన్ అంటే ఎవడో ఇంగ్లీషుడు మాట్లాడినట్టు మాట్లాడడం కదా. మన ఆంధ్రలో అంటే మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం అలా అంట. ఆయన ఊహ తప్పు. అమరావతి అంటే ఆ అంటే అమ్మ, మా అంటే మనందరిది, ఓకే. టీ అంటే తీయలేని విడలేని బంధం. అది అమరావతి అంటే ఏంటి అనుకుంటున్నారు అసలు? దేవతలు నివసించిన ప్రదేశం అది. అలాంటిది మానవులు నివసించడానికి ఎంత యోగ్యంగా ఉంటుంది? దాన్ని చిందరవందరగా ఉందని మనం అనుకోవడం అనవసరం. దాన్ని సరి చేసుకున్నాం అనుకో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అమరావతిని వదిలేసి ఏదో మావిగన్న మావిడికే వల్లకాడు వచ్చిన పొరం అని చెప్పడం అది ఎంతవరకు సబు? అది అతనికి ఏమైనా పిచ్చబట్టిందే ఏంటి? అది అతను 5 సంవత్సరాలు మినిస్టర్గా ఎలా చేసాడు అసలు మాట్లాడే విధానం సరిలేదు. నీ పాలసీస్ సరిలేదు. నీ పాలసీస్ సరి చేసుకుని నలుగురిలోనే ముందాగా ఉండాలి తప్ప మినిస్టర్ అంటే అది తప్పు. ఆయన మాట్లాడే విధానం నిన్న మాట్లాడింది చాలా తప్పు. అమరావతి అంటే అమ్మ లాంటిది. అమ్మను వదిలేసి నువ్వు ఎలా బతకగలవయ్యా? ఒకసారి చెప్పమను. ఏ తల్లినైనా సరే బిడ్డ వదిలేసి బతకలేడు. అమరావతిని వదిలేసి నీ 3 ముక్కలాట ఆడావు. ఎంతవరకు? నీ ప్రభుత్వం ఏమైపోయింది? 11 స్థానాలకు పడిపోయావు. అది ఎంతవరకు కరెక్ట్? నీకు కూడా ఉంది కదా, నువ్వు ప్రజలకు చేసావు. చేయలేదు నేను ఎవడో అండవు. ఎన్నో ఉపకారాలు చేసావు కరెక్టే. నీ ఆలోచన ఏముంది? నీ పక్కన పెట్టుకుని కోతులు లాంటి వాళ్ళని పెట్టుకుని 3 ముక్కలాట ఆడించుకొని మూడు రాజధానులు ఏంటమ్మా? ఇండియాలో ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయా? ఎక్కడ లేవు. నీకు 3 రాజధానులు ఏంటి అసలు? నీకన్నా అమరావతి దేవతలుగా నివసించింది వదిలేసుకుని 3 ముక్కలాట ఆడతావా? అసలు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ప్రజలు అంటే మిమ్మల్ని ప్రశ్నించట్లేదన్నా? ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎవరినైనా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్ అయినా సరే, ఎవరినైనా సరే నిలబెట్టగల స్తోమత ప్రజలకు ఉంది. ఒక్క దెబ్బను పడిపోతారు. ఏంటంటే ప్రజలు అంత దాకా రావట్లేదు. వచ్చారనుకో ఎవరైనా సరే ప్రజలను ఉద్దేశించి ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని ప్రజల నిర్ణయాన్ని బట్టి నువ్వు పరిపాలన చేయి. అంతేగాని నీ ఇష్టానుసారం పరిపాలన చేయడం చాలా తప్పు. ఎవరైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ప్రజలను ఉద్దేశించి అడగండి. ఏది బాగుందో, ఏది మంచో, ఏది చెడ్డో అని తెలుసుకోండి. నేను ఇలా మావిగానే అనడానికి నాకు అమరావతి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, నేను నార్మల్ గానే అని అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? జగన్ మామూలుగా వ్యతిరేకత లేదన్నవాడు ఈ వంకర టెంకర మాటలు మాట్లాడ్డావు. వ్యతిరేకత ఉంటేనే, ఇప్పుడు నీ మీద నాకు కోపం ఉంటేనే మాట్లాడతాను తప్ప గట్టిగాను. కోపం లేదు, నువ్వు నాకు బిడ్డ అనుకో అమ్మ అని శాంతియుతంగా మాట్లాడతాను. నీకు అమరావతి మీద కోపం ఉంది కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడగలిగావు. అంతే తప్ప ఎక్కడి నుంచి మచిలీపట్నం, అది గుంటూరు ఇవన్నీ ఏంటిది? ఒక దగ్గర స్థిరంగా ఉండాలి తప్ప 117 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు రాజధాని చేయండి, అది చేయండి అంటే సాధ్యం కానిది చెప్పడం ఏంటి నువ్వు అసలు? నీ పాలసీ ఏంటిది? నువ్వు బయట పెట్టావు కుళ్ళు. అంతే తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారని నువ్వేం ఆలోచించావు అసలు? నీ ప్రజలు కోరుకునేది ఆలోచించి ఉంటే నీ పరిపాలన మళ్ళీ నువ్వే ఉండు. కానీ నువ్వు ఆ ఆలోచన చేయలేదే. నీ వెనకాల ఉన్న కోతులు లాంటి మినిస్టర్లతోటి గెంతులేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు ఎర్రోళ్ళు అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు పనులు చేసి 3 రాజధానులు వల్లకాడు వచ్చిన పరం అన్ని గెంతులేసావు. 5 ఏళ్ళు వృధాగా కాలం గడిపావు. అందుకని నేను పక్కన పెట్టారు. మాలాంటి వాళ్ళు అందరం ఎర్రోళ్ళం కదా. మేము 100 మందిని ఇన్స్పైర్ చేయగలం.
అలాగా 100 మంది 1000 మంది లక్షల మీదకి వెళ్ళిపోద్ది. అలాగా ఇన్స్పైర్ చేసి ఈ పరిపాలన ఆపడం జరిగింది. కానీ ప్రజలే నిన్ను ఆపారు, అంతేగాని నీ మినిస్టర్లు కానీ నీ ఇది కానీ ఏం ఆపలేదు. ప్రజలు నిన్ను ఆపారు, ఎందుకంటే నీ చేతకాని మినిస్టర్, నువ్వు చేతనాడు అయితే 3 రాజధానుల మాట అసలు ప్రసక్తే లేదు. నువ్వే అమరావతిని ప్రపోజల్ చేసి ఉంటే నువ్వు ఈ 5 ఏళ్ళు కూడా నువ్వే మినిస్టర్ కింద ఉండు, కానీ నువ్వు చేయలేదు. ఎవడో ఏదో చెప్పినాయి అన్ని నీ వెనకాల ఉన్న కోతులు మాటలన్నీ విని నీ ఇష్టానుసారం పరిపాలన చేసావు కాబట్టి నిన్ను ఇక ఒక్కసారి అన్నావు, ఆ ఒక్క ఛాన్స్తో నిన్ను గెంటేశారు. ఇంకా సమస్య లేదు, నువ్వు మళ్ళీ జీవితంలో మినిస్టర్ అవుతావు అని కలగడం చాలా తప్పు. అసలు మళ్ళీ ఇక నువ్వు రావు. అయితే వస్తుంది, ఎలాగంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి, నీకు ఓటింగ్ పెరుగుద్ది, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ 20-30 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు మినిస్టర్ అవుతావు, మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తావు అన్నది కల్లా, అది తప్పు. నీ ఆలోచన చాలా దూరంలో ఉంది. నువ్వు అలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రజల్ని నువ్వు ప్రజా పరిపాలన చెయ్యలేదు కాబట్టి నిన్ను పక్కన పెట్టేశారు. ప్రజలను ఉద్దేశించి నువ్వు ఏనాడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా నువ్వు ప్రజలను ఉద్దేశించి ప్రజల మాట తీసుకుని పరిపాలన చేస్తుంటే ఈ 5 సంవత్సరాలు కూడా నువ్వే చేయొద్దు. కానీ నువ్వు ప్రజల మాట వినలేదు, నీ పక్కన మినిస్టర్ల మంత్రుల మాట విన్న మూలనే వాళ్ళు ఇష్టానుసారం చెప్పారు. నేను అనవసరంగా మైలురాళ్ళ మీద నీ బొమ్మ ఏంటి, అర్థం పర్థం లేకుండాను, అన్నం తింటున్నా గడ్డి తింటున్నావు, అసలు మైలురాళ్ళ మీద బొమ్మ ఏంటి, రైతుల పుస్తకాల మీద బొమ్మ ఏంటి, అసలు బొమ్మ వేసుకోవాల్సిన పని ఏంటి, ఏంటిది ఇది, ఎవడు అడగట్లేదనా, ఏ మనిషి అడగలేదనా, ఏంటి అసలు ప్రజలు తిరగబడలేదనా? ప్రజలు తిరగబడితే ఎంతసేపు అయినా ఉండదా? తిరగబడ్డారు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయావు. నువ్వు తిరగబడకుండా ఉంటే 5 సంవత్సరాలు తిరగబడ్డారు. రైతులు పాస్ పుస్తకాల మీద నీకు బొమ్మ ఏంటా, మైలురాళ్ళ మీద బొమ్మలు ఏంటా, అసలు అర్థమే ఉందా? ఎవడే నీకు చెప్పింది ఇదంతా చేయమని? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు ఇష్టం వచ్చినట్టు. ఆ డబ్బు అంతా ప్రజలకు ఉపయోగపడి ఉంటే నిన్ను పూజిద్దరు కదా దేవుడి కింద. నువ్వు చేసుకున్నదే ఎస్, నీ అంతటి నీకే భస్మాసుర హస్తం కింద నీ వెనకాల చేరి నిన్ను పాడు చేశారు. నీ మినిస్టర్లే పాడు చేశారు, నిన్ను రేకెత్తించారు, అనవసరమైన వాటిలో దింపి నీకు నీ ఇష్టానుసారం చేయడానికి వాళ్ళ కారణం. నీ అంతటి నువ్వు చెడిపోవడానికి నీ భస్మాసుర హస్తం నీ వెనకాల ఉన్న జనం మినిస్టర్లే కారణం. వాళ్ళే నిన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళ వల్లే నువ్వు దిగిపోయావు. ప్రజల వల్ల కాదు. ప్రజలు ఎంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అభిమానంతో ఉండేవాళ్ళు, ఆత్మీయతతో ఉండేవాళ్ళు, అందరిని ఆదరించేవాళ్ళు. అది నీకు తెలిసిండు కూడా నువ్వు ప్రజలు ఏంటి అనుకున్నావు. ప్రజలను నిర్లక్ష్యంగా మాట్లాడావు. ప్రజలను నిర్లక్ష్యంగా మాట్లాడితే ప్రభుత్వాలు ఉండవు నాన్న, వెంటనే పడిపోతాయి. ఏ ప్రభుత్వమైనా పడిపోద్ది, కూటమి ప్రభుత్వమైనా పడిపోద్ది. ప్రజలను నిర్లక్ష్యంగా ఎవరైతే చూస్తారో డెఫినెట్లీ ఏ ప్రభుత్వం అయినా సరే కూలిపోద్ది. మోడీ అయినా కూలిపోతాడు, సమస్య లేదు. ప్రజల్ని పరిపాలించడం ఒక కన్న తండ్రిలాగా నువ్వు పరిపాలించు. ఎవరి కష్ట సుఖాలు వాళ్ళని చూడు, అప్పుడు నిన్ను పెద్ద తరహాగా చూసుకుంటారు. ప్రజెంట్ ఆయన కూడా కొన్ని విషయాల్లో డిఫరెన్స్ లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు అమరావతి, పోలవరం అనే విషయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కష్ట సుఖాలు ఆయన ఏదో అనుకుంటున్నాడు. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. నన్ను తీసుకెళ్ళమంటే ఎంతో మందిని చూపిస్తాను. ఎంతో మంది లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నవాడికి నువ్వు 4000 పెన్షన్ అవ్వడం కాదు, లేని వాళ్ళు ఆకలితో అలమటించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని చూడు. 10 ఎకరాల వాడికి పెన్షన్ అవ్వడం, 5 ఎకరాల వాడికి పెన్షన్ అవ్వడం, 10 బిల్డింగ్ల వాడికి పెన్షన్ అవ్వడం కాదు. లేని వాడికి పెట్టి అన్నాం, నేను తీసుకెళ్తాను రమ్మను. ఎవరినైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే నా దగ్గరికి వస్తే ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఎంత పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను చూపిస్తాను. మోడీ ఇచ్చే 5 కేజీలు బియ్యం తిని అంబల కాసుకు తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకలితో ఎంతోమంది అలవడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇంకాను ఏ మూలను చూసినా జబ్బులతోటి వాటితో బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము ఈ పథకం పెట్టాం, ఆ పథకం పెట్టాం, ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఏది సక్సెస్ అవుతుంది? పెట్టావు పథకం, ఆరోగ్యశ్రీ పెట్టావు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అక్కడ నువ్వు పెట్టావు తెలిసావు పథకం. ఇక్కడ వెళ్తే వాళ్ళు చూసేస్తారా అంటే వాళ్ళు నిరీక్షణ చేయరా? డాక్టర్లు వాళ్ళ లంచం తీసుకోరా? లంచం ఇచ్చే స్తోమత వీటి దగ్గర ఉందా? అంటే లంచం తీసుకుంటే మనకి నంబర్స్ ఉన్నాయి కదా, హెల్ప్ లైన్ నంబర్స్. ఏ నెంబర్ అయినా సరే వీడికి వచ్చి అక్కడ ఎత్తేవాడు ఎవడున్నాడు? వీడి నెంబర్ కొడతాడు, అక్కడ ఎత్తేవాడు ఎవడున్నాడు? అసలు ఏంటిది? అది కరెక్ట్ అయిన విషయం కాదమ్మా. ఏదైనా సరే ప్రజల్లోకి రా. నువ్వు ప్రజల్లోకి రాలేవు అనుకో, నీలాంటి వాళ్ళు ఉన్నారు నీ దగ్గర, వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని పంపు లైన్లోకి. ఎక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి వాళ్ళు ఏ ప్లేస్లో ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చూడు.
బొలిశెట్టి శ్రీని గారా? బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉందండి? బొలిశెట్టి- పనితీరు ఎలా ఉంది? బొలిశెట్టి శ్రీనివాసరావు పని చేస్తున్నారు, చేయట్లేదని మేము అన్నాం. చేస్తున్నారు. ఆయన సొంత డబ్బుల నుంచి కూడా ఆయన పెన్షన్లు అవి ఇవ్వడం, ఆయన మొన్న ఇళ్ళు అయ్యి కిట్కో ఇల్లు ఇవ్వడం కూడా చేస్తున్నారు. కానీ కిట్కో ఇల్లు కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి. ఆ మహానుభావుడు దగ్గర చెప్పి మైనర్ రిపేర్లు అవి చేయించి ఎవరిని వాళ్ళని గృహప్రవేశాలు చేయిస్తే బాగుండు. అది ఒకటి చేయించలేదు. ఆయన చాలా మందికి స్వతహా తన సొంత సొమ్ముతోటి పెన్షన్లు ఇవ్వడం, ప్రజలను ఆదరించడం అంతా బాగానే ఉంది. ఈయన పరిపాలన బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. ఎందుకంటే పరిపాలన బాగుంటేనే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3గా వస్తారు తప్ప పరిపాలన బాగోలేకపోతే నువ్వు అట్టడికి వెళ్ళిపోతావు. నీ పరిపాలన బాగుంది కాబట్టి మాలాంటి వాళ్ళం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు బాగా చేస్తున్నారని మేము ఆనందంగా చెప్పడానికి కూడా మీకు టీవీకి మీరు ఎంట్రీ అడుగుతున్నారు. టీవీలో మేము చెప్పడానికి చాయిస్ ఎందుకు కలిగిందంటే అతను బాగా చేస్తున్నాడు కాబట్టి. అంతకుముందు ప్రభుత్వం సరిలేదు, ఇక్కడ సరిలేదు కాబట్టి ఆయన గురించి చెప్పమన్నా సరిలేదని చెప్పేస్తాం. ఏంటంటే మేము నార్మల్ మనుషులం, దేనికైనా మేము రెడీగా ఉంటాం చెప్పడానికి. మేము చెప్తాం, దేనికైనా సెట్ అవుతాం. అది ఆయన ఏంటంటే వర్క్ అది బాగానే చేస్తున్నారు శ్రీనివాస్ గారు. దానివల్ల బాగానే ఉంది, ఏం చూడక్కర్లేదు. నెక్స్ట్ ఈయన శ్రీనివాస్ గారే 100% రాకపోయినా 90% ఆయనకి విన్ అయ్యే ఛాన్స్ కనపడుతుంది. సమస్య లేదు. వీడియో చూడగానే నవ్వైతే ఆగలేదండి. ఆయన కొంచెం మత్స్యత్వం లేకుండా మాట్లాడినట్టే అనిపించింది మాకైతే. ఆయన పెట్టే పేర్లకి ఆయనకి మాకు సంబంధం అయితే అంటే పార్టీలో ఆయనకి ఇంకేం చేయాలి అర్థం కాక పేర్లు పెట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో గన్ను పెట్టారు. ఆ ఇంటికి గుంటూరులో కన్నా ఈయన కన్నా అర్థం లేదు, అది జగన్ లో కన్నా అది ఆయనకే తెలియాలి. అదైతే మనకి నచ్చలేదండి. అమరావతి బాగుంటది, అమరావతి మంచిది కూడా. జగన్ చేసి అవన్నీ విశ్వాసమైన మాటలు కాదు. మునుపు జగన్ గారు గెలవక ముందు రాజధాని అమరావతి అన్నారు, కానీ గెలిచిన తర్వాత నేను మడం తిప్పను, మాట మారను అన్న ఆయన మాట మార్చి 3 రాజధానులు అన్నారు. కాబట్టే ఇవాళ 11 సీట్లుగా ఆయన లోన్ అయిపోయారు. మళ్ళీ ఏదో చెప్తారు, ఆ 11 సీట్లలో కూడా బొర్రెట్టుకుంటారు. ఆయన మాట్లాడేది చాలా తప్పు విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన అది కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకంటూ స్టేట్ కి ఒక హెడ్ క్వార్టర్ అంటూ ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఆయనకి లాలా, ఇప్పటికీ లాలా. ఆయన అభిప్రాయం కరెక్ట్ కాదు. కూటమి ఇది అభిప్రాయం నెంబర్ 1 ఎక్సలెంట్. మీరు వ్యతిరేకిస్తున్నారా? పక్కా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే మనకంటూ కావాలి కదా, క్యాపిటల్ లేకుండా ఎలా ఉంటాం మనం? అదే జగన్ ఏమన్నారంటే మూర్ఖుడితో మనం మాట్లాడినా మనం ఏం చేయలేం. ఒక మూర్ఖుడితోటి మనం మాట్లాడాం అనుకో, ఇంకేం చెప్పినా ఎంతసేపు కుందేలు 3 కాళ్ళు అంటాడు. ఆయన బాగుంది అది, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. గుంటూరు, విజయవాడ కూడా బాగానే ఉంటది. కాకపోతే ఇది అమరావతి కొంచెం ముందుకు వెళ్ళిపోయింది కదా, రైతులు భూములు అయితే తీసేసుకున్నారు కదా, ఇప్పుడు అక్కడి నుంచి వెనక్కి రావడం పోతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది. దీన్ని మీరు మావిగన్ అనే పేరుని వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తారా? పేరు అయితే బాగోలేదండి. పేరు ఎలా పెట్టాలంటే పేరు మార్చాలి. ఎవరి ఒపీనియన్ వాళ్ళే కదండి. జగన్ నాకు ఇష్టం అయితే ఒకలా చెప్తాను, కాకపోతే ఒకలా చెప్తాను. అంటే మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడాలంటే మంచిగా చూసుకో, మనకు నచ్చినట్టుగా చేయించుకోవాలి. మావిగన్ అనే పేరుని మీరు సపోర్ట్ చేస్తారా రాజధానికి? మావి గారు దాని గురించి ఐడియా లేదు, కానీ చేస్తే అందరూ పెద్దలు నిర్ణయిస్తే ఓకే. మాకు ఎక్కడ పెట్టి కంటే ఎక్కడ బాగుంటే అక్కడ పెడతారు. ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ అది పెట్టాలంటే ఈ పార్టీ ఇది పెట్టాలంటది. కానీ ఏది మంచిది అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారు రేపైనా. మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే ప్రజల నిర్ణయం మాదే. ప్రజలు ఏం చెప్తారు, మీకంటే ఒక పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్ అంటే చెప్పకుండా చెప్తే పార్టీకి వెళ్ళిపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మంచిదే, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కావాలి. లేకపోతే అంటే రాజధాని ఏమి సెలక్షన్ అసలు యాక్చువల్లీ అమరావతి అనేవారు కదా, ఇప్పుడు జగన్ వచ్చి కొత్తగా మావిగన్ అని పెడితే బాగుంటది అంటారు కదా, దాని గురించి అడుగుతాను. ఊరికి ఒక రాజధాని ఉంది ఇప్పుడు, అంత రాజధాని ఎక్కడ పెట్టినా ఒకటే. ప్రజలు మంచి వ్యక్తుల్ని ఎందుకుంటే ఏదైనా ఒకటే. అంటే రాజధాని అమరావతి కాకుండా మావిగన్ అని పెడితే బాగుంటది అని అన్నారు కదా, దాని గురించి పర్సనల్ ఒపీనియన్ అమరావతి. దాని గురించి అమరావతి రాజధాని అయితే బాగుంటదండి. ఆయన 3 రాజధానులు అంటాం కరెక్ట్ కాదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని మంచిది. వ్యతిరేకిస్తారు. ఒక రాజధానికి మా అభిప్రాయం. చెప్పండి. దాని ఇప్పుడు ఏం చేయారంటే ట్రోల్ అయింది బాగా. దాని అందరూ ఏం చేయారంటే మావిగన్ పేరు రిజిస్టర్ చేశారండి ఫిలిం ఛాంబర్ లో.
ఆ సినిమా పేరు సినిమా తీసేలాగా దాన్ని ఎంటర్ చేయాలి. మీరు ఆయనకు కొంచెం మాట్లాడడం రాదండి జగన్ గారికి. ఓకే. ఆయన వెనకాల సపోర్ట్ ఉండాలండి ఎవరో ఒకరు, లేకపోతే ఏం మాట్లాడలేదు. మీరు ఆ రాజధాని పేరుని ఓకే అంటారా లేకపోతే వ్యతిరేకిస్తారా? వ్యతిరేకం, అందరూ వ్యతిరేకం అండి. ఓకే అండి. అది సూటబుల్ కాదండి. మావి అనేది సినిమా పేరులో ఉందండి. అది ఆయన నోటుకు వచ్చింది మాట్లాడతారు జగన్ గారు. ఫస్ట్ లో ఆయన కూడా ఎగ్రీ అయ్యాడు కదండి. ఆ రైతులను బాధపడుతుంది తప్ప ఇంకేం లేదు కదా, అవునా కదా? మీరు చెప్పండి సమాధానం. ఆయన కూడా ఎగ్రీ అయ్యాడుగా ఫస్ట్. మీ వ్యక్తిగత ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు రైతులందరూ భూములు ఇచ్చారు, ఆయన కూడా ఫస్ట్ ఎగ్రీ అయ్యాడు కదండి. మరి ఎగ్రీ అయ్యి మరి కాదండి ఎలాగండి, అవునా కదా? అదే మావిగారు అనే నేమ్ మీకు సబమేనా? మీకు మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. దానికి మీరు ముందు మీకు ఇస్తానని చెప్పి మీ దగ్గర మేము తీసుకున్నాం 100 రూపాయలు, తర్వాత 100 కూడా మేము పట్టుపోతానండి ఎలాగా? అది నేనిది జగన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? యాక్సెప్ట్ చేయమండి. ఆ నేమ్ మీకు యాక్సెప్టెన్స్ ఉందా లేదా అది చెప్పండి. లేదండి. లేదా? ఏముందండి, ఇంకా అతను ప్రస్తుతం మెంటల్ కండిషన్ అలా ఉంది. వీలైతే అతన్ని వైజాగ్ లో ఏమన్నా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటది. అంతకన్నా ఏముంది, ఆయన గురించి మాట్లాడే ప్రతిపక్ష నాయకుడిగా అతను ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు రాజధాని మనకి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఆమోదం పొందడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న ఒక అదృష్టం. ఎలాగంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాజధానిలో ఉండే అక్కడ మహిళలు అయితే ఏంటి, వృద్ధులు అయితే ఏంటి, మిగతా ప్రజలు అయితే ఏంటి, అక్కడ ఎంత కష్టపడ్డారో మనం చూసాం. వాళ్ళ కష్టానికి వచ్చిన ఫలితంగా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఈరోజు మిగతా ఇతర పార్టీలు అందరు, కాంగ్రెస్ కానీ మిగతా కమ్యూనిస్ట్ కానీ మిగతా ఇతర పార్టీలు అందరూ పార్లమెంట్లో కానీ మనకి రాజ్యసభలో కానీ దీనికి మద్దతు ఇవ్వడం చాలా అభినందనీయం. అలాగే మన ఆంధ్ర ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ రోజుకైనా మన పిల్లలు రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం రాయాలో తెలియని పరిస్థితుల్లో ఎంతో ముందు ఉండేవారు. ఈసారి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని చాలా క్యాపిటల్ లెటర్స్లో రాసి పెడతారు ఈ రోజున. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఈ రోజున అందరూ అన్ని ఊర్లో కూడా చాలా సక్సెస్ సభలు అన్నీ జరుపుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి పరిపాలన ఎలా ఉందండి? మా ఎమ్మెల్యే గారు పనితీరు మీరు చూడాలంటే తాడేపల్లిగూడెం రోడ్లు కానీ, అలాగే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు రోడ్లు కానీ, అలాగే ఈ రోజున ఒక బిల్డింగ్ కట్టుకుంటే ఎవరో కే ట్యాక్స్లు ఇచ్చే పని లేదు. ఎవరో ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా, ఒక వ్యాపార సంస్థ కట్టుకోవాలన్నా, బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు చేసుకున్నారంటే మా ఎమ్మెల్యే గారు ఈ పనితీరు వల్లనే. ఈ రోజున అభివృద్ధి చూడండి, మీరు రోడ్లు చూడండి, ఇదివరకు రోడ్లకి ఇప్పుడు రోడ్లకి ఎంత తేడా ఉందో. ఇదివరకు తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేట్ బస్సు రావాలి అంటే మేము రాము అని చెప్పి సాక్షి గారి నుంచి మేము అక్కడ దాకా చాలా ఇబ్బంది పడతా వెళ్ళి ఎక్కే పరిస్థితి. ఈ రోజున ప్రతి ప్రైవేట్ బస్సు తాడేపల్లిగూడెం చౌరస్తాలోకి వచ్చి ప్రజలను ఎక్కించుకుంటా వెళ్తుంది. అలాగే మిగతా అభివృద్ధి పనులు చెప్పాలంటే నేను రాజకీయంలో లేను కాబట్టి అన్ని వివరంగా చెప్పలేను. నా కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి మాత్రం చాలా అభివృద్ధి చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. దీనికి ఏ ప్రజలను అడిగినా, తాడేపల్లిగూడెం ప్రజలను అడిగినా చెప్తారు. మీకు జగన్ ఏది చెప్తే అదే న్యాయం అంతే, రెండోది ఏది వద్దు. జగన్ పరిపాలన బాగుంటది. తాడేపల్లిగూడెం ఒకప్పుడు చాలా మందులు కొరత లేకుండా కరోనా బాగా కాపాడింది జగన్ పరిపాలన. పరిపాలన ఏది పనిచేయదు. పేదవాడికి ప్రతి ఒక్కడికి ఇల్లు ఇచ్చాడు, ప్రతి ఒక్కడికి ఏది మంచి కాలం చేసాడు, ఇంటికి రేషన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రతిది అది కాక పెన్షన్ కూడా కరోనా టైంలో కూడా గుమ్మానికి శుభ్రంగా కల్పించింది జగన్ ఒకటే. డ్రైన్ కూడా చాలా, వ్యవస్థ కూడా చాలా బాగా చేసింది. రాజధానికి అమరావతి కన్నా మావిగాని పేరే బాగుంటది అంటారా? అంటే జగన్ అలా అన్నారు కదా. మీకు మనకు కావాల్సిన రాజధానికి సంబంధించి కాదు, ఆయన చేసిన మంచి పనులు నాకు కావాలి. ప్రెస్ మీట్ లో రాజధాని గురించి వాస్తవించారు కదా, ప్రస్తావించారు కదా, దాని గురించి అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు ఏదైనా సరే సంబంధం లేని విషయం, కానీ అక్కడ జరిగిన స్టోరీ అంటే ఆయన చేసిన పరిపాలన అయితే ఇంకా నెంబర్ 1. మన అన్ని రాజధాని అక్కర్లేదు, ఆయన నుంచుంటే చాలు. పెద్ద రాజధాని అదే. ప్రతిదీ ఏ విషయానికి కావాలన్నా జగనే కావాలి. జగన్ అన్నదే కరెక్ట్ అంటారు అంతే, ఇంకా రెండేది ఏది లేదు. ఆ పరిపాలన మళ్ళీ రావాలంటే రాదు. ఆఖరికి ఒక ఆటోకి సబ్జెక్టు డబ్బులు వేసింది ఆయనే, పిల్లల చదువుకి విధానం కూడా చూపించింది ఆయనే, బట్టల రూపంలో తీసుకొచ్చింది ఆయనే, స్కూల్ ఫీజు కూడా దానికి కూడా ఆయనే.
ఎన్ని పథకాలు ఇచ్చారో ఆయన తర్వాత ఇంకా రెండో పథకాలు ఎవడిచ్చినోడు లేడు, జీవిత చరిత్రలో లేడు. ఉన్న వాస్తవం ఇది. వైఎస్ జగన్ పార్టీ పేరు పెడితే నెంబర్ 1 ఉంటదండి ప్రభుత్వం. మావిగననే కదా చెప్పారు, ఆయన ప్రస్తావించింది ఆ పేరే కదా. దాని గురించి మీరు ఏం చెప్తారు? మనకి నెక్స్ట్ ప్రభుత్వం జగన్ గారు వస్తే నెంబర్ 1 ఉంటదండి. అది వస్తుందండి ప్రభుత్వం. జగన్ గారు లాక్కొస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా అలాగ పాదయాత్ర చేసి అన్ని కష్టపడి ఈయన పాదయాత్ర చేసాడండి. ఆయన అయితే మనకి 2026 అండి, ఇది 20 మాత్రం సీఎం అయినా అవుతాడండి.